విడిపోయి కలిసుందామన్న నినాదం గుర్తుందా? సరే దాన్ని పక్కన పెట్టేద్దాం. చూస్తుండగానే విడిపోయి పుష్కరానికి దగ్గరకు వచ్చేసాం. కలిసి ఉన్న 58 ఏళ్లను పక్కన పెట్టేస్తే విడిపోయిన తర్వాత జరిగిన విషయాన్ని వదిలేద్దాం. సూటిగా కొన్ని ప్రశ్నలు తెర మీదకొస్తున్నాయి. తిరుమలకు వెళ్లే తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఏపీలో కలిసిన 5 గ్రామాల తెలంగాణకు ఇచ్చేయాలి. శ్రీశైలానికి వెళ్లినప్పుడు తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారి సిఫార్సులకు అనుగుణంగా పనులు జరగాలి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వినతులు, మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటికీ ముందు ఏపీకి ఏమివ్వాలి, ఏమిస్తాం అన్న విషయాన్ని తెలంగాణకు చెందిన ఏ ఒక్కరూ ఎందుకు చెప్పరు? అయినప్పటికీ తెలంగాణ నుంచి వచ్చిన సూచనల మేరకు టీటీడీ బోర్డులో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం వహించేలా చేయడంతో పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఒక అధికారిక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇంత చేసినా దానికి బదులుగా తెలంగాణలోని ఏదో ఒక పుణ్యక్షేత్రంలో కానీ మరి దేనిలో అయినా ఏపీకి, ఏపీ ప్రజాప్రతినిధులకు తగిన మర్యాద గౌరవం దక్కేలా వారి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాన్ని ఎందుకు తీసుకోరు? అడిగి మరీ అవసరమైనది తీసుకుంటున్నప్పుడు అంతో ఇంతో తిరిగి ఇవ్వాలి కదా. అలాంటిదేమీ లేకపోవడం దేనికి నిదర్శనం? ఎంతకు ఇన్కమింగ్ తప్పించి అవుట్ గోయింగ్ అనేదే ఉండదన్నట్లు వ్యవహరించడం ధర్మమేనా? రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహాన్ని పెడితే పలువురు ప్రశ్నించారు, ఆక్షేపించారు. అలాంటి వారంతా టీటీడీ దర్శనాల కోసం, టీటీడీ బోర్డులో సభ్యుడి హోదా కోసం సాటి తెలంగాణ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి ఏపీని కోరుతున్నప్పుడు ప్రశ్నించొచ్చు కదా. అలా ఎందుకు అడగాలని నిలదీయొచ్చు కదా. అదెందుకు జరగదు? అలా జరగనప్పుడు అడిగే హక్కు ఉండదు కదా. తెలంగాణ నుంచి వచ్చే వినతులకు వీలైనంత వరకు నో చెప్పే పరిస్థితి ఉండదు. సాధ్యం కాని దాని గురించి అడగడమే అనవసరం. అదే సమయంలో విభజన జరిగి ఇన్నేళ్లలో ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఫలానా నిర్ణయాన్ని తీసుకుంది అన్నదేమైనా చెప్పగలుగుతారా? అలాంటప్పుడు ఏపీని అడిగే ముందు ఏపీకి, ఏపీ ప్రజలకు మనమేమిచ్చామన్న విషయాలను ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఆంధ్ర వాళ్ల నుంచి వినిపిస్తోంది.